హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి ఎస్ఎస్సి జేఈ నుంచి ఫిబ్రవరి 29 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ 1 మంత్ డిలేతో మనకు ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎందుకంటే ఎస్ఎస్సి జేఈ వెబ్సైట్ మనకు అప్డేట్ చేశారనమాట రీసెంట్గా. సో కొత్త వెబ్సైట్ మీకు ఆల్రెడీ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ గురించి. సో దీంట్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అలానే ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్లో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. సో మనకు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 28/03/2024 నుంచి 18/04/2024. ఓకే, ఏప్రిల్ 18 లోపు దీన్ని మనము అప్లై చేయాలి. సో ఈ మ్యాక్సిమం నైట్ ఓకే, సో 11 o'clock లోపు దీన్ని అప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఏదైనా లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ద మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. ఓకే, సో ఫీ పేమెంట్ చేసేదానికి నెక్స్ట్ డే నైట్ లోపు మనం చేయాలి. కానీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సింది 18th లోపే. ఓకే, సో డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. ఓకే, సో అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే 22nd and 23rd ఏప్రిల్ మనము కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో టెంటేటివ్ షెడ్యూల్ పేపర్ 1 మనకి సో June 4th నుంచి June 6th వరకు ఉంటుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్ చేసుకునేసి నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 2. ఓకే, సో పేపర్ 2కి సంబంధించిన డేట్ అనేది ఇంకా మనకు మెన్షన్ చేయలేదు. సో జనరల్గా పేపర్ 1కి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత సో మేబీ వితిన్ 2 months లోపు మనకి వితిన్ 2 months లోపు సో పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రీవియస్గా కూడా మనము రిజల్ట్ బేస్ చేసి చూసుకుంటే ఓకే, సో ఎప్పుడైతే రిజల్ట్ ఇస్తారో దీనికి సంబంధించిన రిజల్ట్ వితిన్ 1 month లో మనకు వస్తుంది. దాని తర్వాత 1 month లోపు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో పేపర్ 2 ఎగ్జామినేషన్, కానీ డేట్స్ అయితే ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు. ఓకే, దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ పే స్కేల్ తీసుకుంటే ఓకే, సో లెవెల్ 6 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. సో జనరల్గా ఓకే, సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ 6 months లోపే అరౌండ్ 56,000 నుంచి 60,000 వరకు తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 56,000 ఆల్రెడీ సో వర్క్ చేసే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓకే, సో నియర్ టు 60,000 మనం తీసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే కొంచెం అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో ప్లస్ దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టులు అవన్నీ కూడా సో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. ఓకే, సో మొదటగా ఏ డిపార్ట్మెంట్, ఎందుకు ఎస్ఎస్సి జేఈ అంటే చాలా మందికి సో ఇంట్రెస్ట్. ఓకే, సో లైక్ మ్యాక్సిమం తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వకపోవచ్చు, కానీ సో నార్త్ ఇండియాలో ఎస్ఎస్సి జేఈకి హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా చాలా మంచివి అనమాట. సో 1 by 1 మనం చూద్దాం. ఓకే, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఓకే, సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఓకే, సో ఇది కూడా వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇదే డిపార్ట్మెంట్లో. ఓకే, సో నెక్స్ట్ బ్రహ్మపుత్ర బోర్డ్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందకి వస్తుంది. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే, సో సెంట్రల్ వాటర్ కమిషన్. సో నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఎక్కువ మంది ఎలక్ట్రికల్ వాళ్ళు సో దీంట్లో వర్క్ చేస్తుంటారు అనమాట. ఏజ్ లిమిట్ కూడా ఒకసారి చూడండి. ఓకే, మిగతా వాటన్నిటికీ కూడా 30 years వరకు ఉంటుంది. సో దీనికి మాత్రం 32 years వరకు ఉంటుంది. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో దీని క్వాలిఫికేషన్ గురించి కూడా మీకు చెప్తాను. ఓకే, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్. ఓకే, సో ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది, అలానే సో సివిల్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సో మెకానికల్ వాళ్ళకు జేఈ మెకానికల్. ఓకే, సో నెక్స్ట్ జేఈ ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సో ఇదే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫరాకా ప్రాజెక్ట్ సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, సో దీనికి సివిల్ అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్. ఓకే, సో సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO. ఓకే, సో జేఈ సివిల్. ఓకే, సో సివిల్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇవి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఏ డిపార్ట్మెంట్స్ దీంట్లో సో ప్రజెంట్ నోటిఫికేషన్ లో పాల్గొంటున్నాయని చెప్పేసి. ఓకే, సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఓకే, సో గుర్తుపెట్టుకోండి జేఈ అంటేనే మనము సో డిప్లొమో. ఓకే, సో డిప్లొమో బేస్డ్ జాబ్ అనమాట. ఓకే, సో డిప్లొమో ఫస్ట్ క్వాలిఫికేషన్. సో నెక్స్ట్ బీటెక్ క్వాలిఫికేషన్. ఓకే, సో మనకు డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేకుంటే బీటెక్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొత్తగా మనకు యాడ్ చేసింది చూద్దాము. సో డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఏ 3-year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ అండ్ అని చెప్పేసానంటే సో ఎయిదర్ మీకు ఇంజనీరింగ్ అయినా ఉండొచ్చు, లేకుంటే డిప్లొమా అయినా ఉండొచ్చు. దాంతోపాటు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇది ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, ఓన్లీ ఈ పోస్ట్కు మాత్రమే. ఓకే, ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో
ఓన్లీ దానికి మాత్రమే 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగారు అనమాట. ఓకే, సో ఇది ఎంతవరకు మనకి ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే, సేమ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు. సో రిమైనింగ్ వేటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు అనమాట. ఓకే, సో ఇక్కడ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ బోర్డ్. ఓకే, సో ఇక్కడ కొత్తగా మనకు ఆటోమొబైల్ వాళ్ళు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. ఓకే, చూడండి అది కూడా ఏంటి, జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో అప్లై చేసుకోవచ్చు, కానీ సివిల్ వాళ్ళు సివిల్ దాంట్లో అప్లై చేసుకునే దానికి ఛాన్స్ లేదు. ఎవరైతే ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఉన్నారో సో డెఫినెట్గా వాళ్ళు సో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 2 year ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఓకే, సో ఇది జనరల్గా సో గవర్నమెంట్లోనే చేయాలని చెప్పేసి మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ వీటికి మాత్రమే అడిగారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో ఈ డిపార్ట్మెంట్లో తీసుకుంటే 3 year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో బ్యాచిలర్స్ డిగ్రీ. ఓకే, సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా. ఓకే, సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్. ఓకే, సో ఇంకా రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా సో డిప్లొమా అలానే సో డిప్లొమా లేకుంటే సో బీటెక్ అనమాట క్వాలిఫికేషన్. ఇక్కడ కొన్ని వాటికి ఏం మెన్షన్ చేశారంటే చూడండి 2 year ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇన్ ద రెస్పెక్టివ్ ఫీల్డ్. ఓకే, సో మీరు యాక్చువల్గా అయితే సో ఇదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారని కానీ లేకుంటే ఫైనల్ ఇయర్లో మీరు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తుంటారు. సో దీనికి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా మీరు వీటన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఏజ్ లిమిట్ కూడా చూడండి. సో ఇక్కడ ఏమైనా మీకు 2 years ఎక్స్పీరియన్స్ అని అడిగినా కానీ ఓకే, సో దానికి మీరు సపరేట్గా ఏం సర్టిఫికేట్స్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు అనమాట వీటన్నిటికి కూడా. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా ఎలక్ట్రికల్, మెకానికల్, సో అలానే సివిల్ వాళ్ళకి మెయిన్ పోస్టులు అనమాట, ప్లస్ ఆటోమొబైల్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూద్దాం. ఓకే, సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఓకే, సో మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో జేఈ సివిల్. ఓకే, సో టోటల్గా మనకి సో 438 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో 438. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్లో మనకి 37 ఉన్నాయి. సో ఇక్కడ బ్రహ్మపుత్ర బోర్డ్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సివిల్ 2 ఉన్నాయి, మెకానికల్ 12 ఉన్నాయి, సివిల్ 120 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 121 ఉన్నాయి. చూడండి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి సో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ జేఈ సివిల్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సివిల్ వాళ్ళకి కూడా ఎక్కువే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. చూడండి ఇక్కడ ఏవైనా డిపార్ట్మెంట్లో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయంటే చాలా హై క్వాలిటీ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే మనం ఇలాంటి పోస్టులు కొట్టినామంటే సో మనం సో ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో మన లొకేషన్ బట్టి సో మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఎస్ఎస్సి జేఈ పోస్టులు జనరల్గా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పోస్టులు, డైరెక్ట్గా మనము అండర్ ద మినిస్ట్రీ వర్క్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇవి టోటల్గా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, ప్లస్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సో ప్రతి వాటికి మనం చూసాము 30 years అన్నిటికీ, కానీ ఒక డిపార్ట్మెంట్లో మాత్రం 32 years ఉంది. సో ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీ అయితే 5 years, ఓబీసీ కేటగిరీ అయితే 3 years, సో పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే సో 10 years. ఓకే, సో రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఇక్కడ సో మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అనమాట. ఓకే, సో 5 years, 3 years, 10 years. ఓకే, సో మన కేటగిరీని బట్టి ఇవే కాకుండా దీనికంటే కింద ఇంకా కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఫుల్ నోటిఫికేషన్లో ఒకసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి ఉన్న స్టేట్స్ చూద్దాము. ఓకే, సో ఏపీ నుంచి సో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి. ఓకే, సో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన స్టేట్స్. సో జనరల్గా మనది సౌదర్న్ రీజన్ గురించి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, సో అలానే తమిళనాడు, తెలంగాణ. ఓకే, సో మన తెలంగాణ నుంచి ఉన్న సెంటర్స్. ఓకే, సో వరంగల్, కరీంనగర్, హైదరాబాద్. ఓకే, సో ఈ మూడు కూడా మనకు సో తెలంగాణ నుంచి ఉన్న సెంటర్స్. ఓకే, సో జనరల్గా ఏదైతే అప్లై చేసుకుంటామో మాక్సిమం అక్కడే మనకు సెంటర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఏదైతే నియరెస్ట్ ఉంటుందో దానికి అప్లై చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఓకే, సో చాలా మందికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయినట్లు తెలియదు. సో ప్రీవియస్గా మనకి సో పేపర్ 1, పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్గా ఉండేది, పేపర్ 1 అనేది ఆబ్జెక్టివ్ ఉండేది. ఇక్కడ చూడండి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలని కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ పేపర్ 1 మనం అటెంప్ట్ చేయాలి. పేపర్ 1 కంప్లీట్గా ఆబ్జెక్టివ్. ఓకే, ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. టోటల్ మనకి 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అలానే 200 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 200 అనమాట. ఓకే, సో ఇక్కడ రీజనింగ్ మనకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో రీజనింగ్లో 50కి ఓకే, సో 50కి మినిమం 47 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఈజీగానే ఉంటుంది రీజనింగ్. ఓకే,
ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఈ రీజనింగ్ అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఏదైనా 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఈజీగా మనం 47 ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు క్లాసెస్ ప్రాపర్గా విన్నారంటే సో డెఫినెట్గా 47 ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మీరు ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి తీసుకునేసి అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, సో 47 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జనరల్ అవేర్నెస్లో మనం ఏం చదవాలంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఓకే, సో ప్లస్ కొంచెం కరెంట్ అఫైర్స్ కూడా మనము అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ 50కి ఎక్కువ మంది మార్క్స్ లూజ్ అయ్యేది ఈ 50లో మాత్రమే. ఓకే, సో ఇక్కడ మనం చదవాల్సిన సిలబస్ చాలా తక్కువ, కానీ 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం చదవాలి కాబట్టి సో ఇందులో మనకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ జనరల్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చాలామంది సో ఓన్లీ 13 మార్క్స్, 15 మార్క్స్, 20 మార్క్స్ లోపలనే తెచ్చుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 మార్క్స్ వరకు ట్రై చేస్తున్నారంటే ఓకే, సో 30 మార్క్స్ వరకు ట్రై చేస్తున్నారు లైక్ పాలిటీ, హిస్టరీ, అలానే సో జాగ్రఫీ, ఈ 3 బాగా చదివినామంటే డెఫినెట్గా మనకి సో 30 మార్క్స్ వరకు ఆన్సర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్లస్ కొంచెం కరెంట్ అఫైర్స్ కూడా మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months లేదా 8 months వరకు మనం చదవాలి. ఓకే, సో నేను అప్డేట్ చేస్తాను. ఓకే, మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా డిస్కస్ చేశాను. సో ప్లస్ ఇంకొకసారి మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రిపరేషన్ గురించి మీరు నా నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. ఓకే, సో ఇది పేపర్ 1 అనమాట. ఓకే, సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ పార్ట్ ఏ. ఒకవేళ మనం సివిల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే సివిల్కి సంబంధించిన సిలబస్, సో ఒకవేళ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించిన సిలబస్, మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించిన సిలబస్ 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో ఈ 100 మార్క్స్లో సో మనము అరౌండ్ మినిమం ఓకే సో 70 to 75 మార్క్స్ తెచ్చుకున్నామంటే సో ఖచ్చితంగా మనము పేపర్ 2కి సెలెక్ట్ అవుతాము. ఈ 75 మార్క్స్ ఓకే, ఈ 100 మార్క్స్ మనం ఏదైతే రాసామో సేమ్ సిలబస్సే మళ్ళీ మనము పేపర్ 2లో చదవాల్సి ఉంటుంది. సేమ్ సిలబస్సే, కానీ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి సో 3 మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి ప్రాపర్గా. ఓకే, సో సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ టైం కూడా మనం చూసుకోవచ్చు 2 hours. ఓకే, సో 2 hours 100 క్వశ్చన్స్. ఇక్కడ 2 hours సో ఎన్ని క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి టోటల్. ఓకే, సో చూడండి 2 hoursలో 200 క్వశ్చన్స్. సో దీనికి ఒక 1 hour, దీనికి ఒక 1 hour తీసుకుంటే ఇక్కడ 60 minutesలోనే మనం 75 క్వశ్చన్స్ వరకు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి పేపర్ 1లో. కానీ పేపర్ 2కి వచ్చేటప్పటికి మనము 2 hours 120 minutesలో 100 క్వశ్చన్స్ చేయాలి. సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, కానీ కొంచెం డెప్త్ ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. ఓకే, అంటే కాన్సెప్ట్ సేమే మనకు అడిగేది, కానీ దాంట్లోంచే సో కొంచెం డెప్త్ అనేది ఎక్కువగా అడుగుతారు. ఓకే, సేమ్ సిలబస్ దీనికి ఏదైతే ప్రిపేర్ అవుతారో టెక్నికల్, దీనికి కూడా అదే ప్రిపేర్ అవుతారు. ఓకే, సో ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్కి సంబంధించింది కానీ సివిల్కి సంబంధించింది కానీ కోర్సెస్ ఆల్రెడీ మన 22 వెబ్సైట్లో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఆ కోర్సెస్ గురించి ఒకసారి చూడండి. ప్లస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. ఓకే, సో అలానే మన యాప్ గోవిద్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్సికి సంబంధించిన నెక్స్ట్ కోర్సెస్ అన్నీ కూడా సో ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అలానే ఎంటీఎస్, జీడీ. ఓకే, సో అలానే ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ సో అలానే ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్స్ కానీ అన్నీ కూడా మనము గోవిద్య యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీవే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని అడగచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.